హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. డిఎస్సి పరీక్షలు కూడా రాశారు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించి ఈ దేశానికి ఉపయోగపడాలనే ఒక ఉద్దేశంతో, ఒక కమిట్మెంట్, మీలో ఉన్న ఒక తపనతో ఆ ఉద్యోగం తీసుకోవడానికి మరి కొద్ది గంటల్లోనే ఆ టైం రాబోతున్నది. ఆ టైం కోసం ఎన్ని రోజులు వెయిట్ చేశారో. అయితే నిన్న నైట్ సేమ్ టైంకి మనకు డిఎస్సి స్టూడెంట్స్ యొక్క మెరిట్ లిస్ట్ రావడం జరిగింది. ఆ మెరిట్ లిస్ట్లో ఎవరెవరు ఎలిజిబుల్ అయ్యారు అనేది సీరియల్ వైజ్గా వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, వాళ్ళ పేరెంట్స్ ఫాదర్ నేమ్, తర్వాత వాళ్ళ ర్యాంక్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనకేముంది లాస్ట్ అంటే, ఇప్పుడు నెక్స్ట్ ఇవ్వబోయేది ఈరోజు నైట్ లేదంటే టుమారో అప్డేట్ చేస్తారంట. డిఎస్సి స్టూడెంట్స్ యొక్క పర్సనల్ లాగిన్లోకి మనము లాగిన్ అయిన తర్వాత డీటెయిల్స్ మొత్తం అందులో మెన్షన్ చేస్తారు. అందులో మీకు అదే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగే లొకేషన్, డేటు, టైమింగ్తో సహా పెడతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా, ఎటువంటి టెన్షన్ పడకుండా, ఫస్ట్ మీరు అందులో ఏ డాక్యుమెంట్స్ ఇచ్చారో, గైడ్లైన్స్ ఏముంటాయి, ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని ఏ క్షణాన్ని మనం వెళ్ళాలా అనేది మనకు హెల్ప్ లైన్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తారు. మీకు డౌట్ ఉంటే హెల్ప్ లైన్ డెస్క్కి కాంటాక్ట్ అవ్వండి. కేర్ఫుల్గా ఇప్పుడు ఎందుకంటే మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెరిట్ లిస్ట్ ఇచ్చేస్తారు కాబట్టి దాదాపు ఎవరికి జాబ్ వస్తుంది అనేది ఒక క్లారిటీ వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆ పర్సన్స్ ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో ప్రతి ఒక్కరూ ఇచ్చిన డాక్యుమెంట్స్ 3 సెట్స్ ఒరిజినల్స్తో పాటు 3 సెట్స్ అటెస్టెడ్ కాపీ, ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న చోట 3 కాపీస్ అటెస్టేషన్ చేయించుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత మీ హాల్ టికెట్, తర్వాత ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోసు, మీ రిలేటెడ్ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు జిరాక్స్ అడుగుతారు. దాని తర్వాత మీకు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలనేది క్లియర్గా ఆన్లైన్లో పెట్టబోతున్నారు. ఈరోజు నైట్ లేదా రేపు ఉదయాన్నే పర్సనల్ లాగిన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మనము ఎక్కడ వెరిఫికేషన్ వెళ్ళాలనేది రెడీ అవ్వచ్చు. కాబట్టి జాబ్ ఎవరైతే ఎలిజిబుల్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ముందస్తు శుభాకాంక్షలు. ఆల్రెడీ ఎక్కడైనా జాబ్ చేస్తూ ఇప్పుడు మళ్ళీ పోస్ట్కు సెలెక్ట్ అయ్యింటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీకు పోస్ట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు మీకు అక్కడ రిలీవ్ తీసుకోద్దండి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అయిన తర్వాత కావాలంటే ఈ రిలీవింగ్ ఆర్డర్తో అక్కడ మీరు రిలీవ్ అవ్వచ్చు. వెళ్ళి ఇక్కడ జాయినింగ్ ఆర్డర్ తీసుకెళ్తే అక్కడ రిలీవ్ అయ్యి మీరు ఉద్యోగం చేసుకోవచ్చు. దేశానికి ఉపయోగపడే అత్యంత గొప్ప పోస్ట్ ఏదైనా ఉందంటే అది విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని వేల పోస్టులు మరో ఒక వారం 2 వారాల్లో పూర్తిగా భర్తీ అయ్యి వాళ్ళు మొత్తం స్కూల్స్కి వెళ్ళి విద్యార్థులకు మంచి విద్యాబుద్ధులు నేర్పే స్థాయికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. మనకు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ద గ్రేట్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్లో 6,000 పైగా పోస్టులకు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్లకు వాళ్ళ అర్హతను బట్టి పోస్టులు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఒక 2 వారాల్లో వాళ్ళకు జాబ్లో జాయిన్ అయ్యే విధంగా ప్రొసీడింగ్స్ కూడా వచ్చేస్తాయి. జాబ్లో జాయిన్ అవ్వచ్చు. విద్యార్థులకు, ఈ సమాజానికి ఎంతో అవసరపడే మీ సేవలను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల తల్లిదండ్రులు మీ సేవలను వినియోగించబోతున్నారు. కాబట్టి ప్రతి విషయంలో మీరు గవర్నమెంట్కి సపోర్ట్గా ఉంటారని. ఎందుకంటే ఇప్పుడు మనకు జాబ్ అనేది చిన్న విషయం కాదు. ఒక జాబ్ ఒక ఫ్యామిలీని కంప్లీట్గా ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ ఫ్యామిలీకి అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే నేను జాబ్ చేస్తున్నా కాబట్టి ఆ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ అనేది జాబ్ చేసేటప్పుడు తెలుస్తుంది. ప్రతి ఒక్క రూపాయి యొక్క విలువ ఉంటుంది. సొసైటీలో ఒక మంచి రెస్పెక్ట్ ఉంటుంది. అదేవిధంగా మనకు సొసైటీలో ఒక ఆటోమేటిక్గా మన మీద ఒక ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకోవడానికి మంచి అవకాశం విద్యా వ్యవస్థ. అటువంటి విద్యా వ్యవస్థలో
జాయిన్ అయ్యే ప్రతి ఒక్క ఎంప్లాయీకి ముందస్తు శుభాకాంక్షలు. నెక్స్ట్ అప్డేట్ ఏదైనా వస్తే నేను ఇమ్మీడియట్లీ పోస్ట్ చేస్తాను. యాక్చువల్గా నాకు టైం సరిపోవడం లేదు. నేను యూట్యూబ్లో ఎటువంటి వీడియోస్ చేయటం లేదు దాదాపు 3 మంత్స్ నుండి. చేయాలని ప్లాన్ చేస్తున్నా కానీ టైం సరిపోవట్లేదు. నా కాంటాక్ట్స్లో దాదాపు 4000-5000 మెంబర్స్ మధ్యలో కాంటాక్ట్స్ ఉన్నాయి. అందులో 1500 మెంబర్స్ మాత్రం నా ఎవ్రీడే అప్డేట్ చూస్తారు. అట్లా కాకుండా ఇక మీదట యూట్యూబ్లో కూడా షేర్ చేస్తా వస్తాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్.